హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రెటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏ క్వెరీస్ ఉన్నా పోస్ట్ చేయండి. విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్ దేర్. ఓకే, సో ఈరోజు వచ్చేసి ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ సంథింగ్ విచ్ ఐ డీ టుడే. ఓకే, సో ఈరోజు ఐ కండక్టెడ్ సమ్ ఇంటర్వ్యూస్. ఓకే, సో కొన్ని ఇంటర్వ్యూస్ తీసుకున్నాను నేను ఆర్గనైజేషన్లో. ఓకే, సో లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ కేమ్. ఓకే, సో చాలా మటుకు అయితే లైక్ ఐ హ్యావ్ టేకెన్ 3 ఇంటర్వ్యూస్. ఓకే, సో ఈ 3 ఇంటర్వ్యూస్లో ఐ నో లైక్ హూ ఆర్ గోయింగ్ ఫర్ ది ఎక్స్పీరియన్స్ ఓవర్ పెడుతున్నారు, ఎక్స్పీరియన్స్ ఓవర్ పెడతలేరు అనేది. ఓకే, సో లైక్ ఐ సైడ్ మనం రెజ్యూమే చూస్తే చెప్పేయచ్చు లైక్ ఎవరు లైక్ హౌ ఎక్స్పీరియన్స్ దే ఆర్ అనేది. ఓకే, సో వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదా అనేది మనము జనరల్గా అయితే చూస్తే చెప్పేయచ్చు. ఓకే, సో ముగ్గురిని తీసుకున్నా లైక్ ఆల్మోస్ట్ లైక్ ముగ్గురు కూడా దే హ్యావ్ కమ్ అప్ విత్ ది ఎక్స్పీరియన్స్. ఓకే, సో అంటే ఒక అతనేమో లైక్ హీస్ జెన్యున్లీ వర్కింగ్, బట్ హీస్ ఐ గాట్ లైక్ తన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఐ గాట్ టు నో, అంటే ఐ రియలైజ్డ్. ఓకే, సో తను డెవాప్స్ కాదు, బట్ హీఈస్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు ది డెవాప్స్. ఓకే, సో ఇంకో ఇద్దరు ఎవరైతే ఉన్నారో లైక్ ఐ కెన్ క్లియర్లీ సే దట్ దే ఆర్ నాట్ ఇన్ టు ది డెవాప్స్, దే ఆర్ నాట్ ఇన్ టు ది ఐటీ. ఓకే, సో వాళ్ళు ఐటీలో లేరు, అండ్ ఆల్సో దే ఆర్ నాట్ డూయింగ్ జాబ్ అని కూడా చెప్పొచ్చు, బికాస్ ఆఫ్ సమ్ మిస్టేక్స్ దే డూ. ఓకే, సో దాన్ని బట్టి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో, ఓకే, సో ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ డూయింగ్ ది జాబ్ అండ్ దే వాంట్ టు స్విచ్ టు ది డెవాప్స్. ఓకే, సో ఇది ఏంటంటే మీరు పగడ్బందీగా చేయాలి ఏది చేసినా కానీ. ఓకే, సో మీ ప్రాజెక్ట్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఉందో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే, సో మీరు ఏ టెక్నాలజీలో అయినా ఉండండి. ఓకే, సో ఈ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ని మీరు డెవాప్స్కి ఎట్లా కన్వర్ట్ చేస్తారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఈ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్లో యూ నో ది ప్రాసెస్, యూ నో హౌ టికెటింగ్ వర్క్స్, హౌ చేంజ్ మేనేజ్మెంట్ వర్క్స్, రైట్. ఇక్కడ అన్నీ మీకు మొత్తం ప్రాసెస్, క్లయింట్ గురించి, ఆ క్లయింట్ ఏం చేస్తున్నాడు, హూ ఆర్ ద కస్టమర్స్ ఫర్ దిస్ క్లయింట్. ఓకే, సో వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు, వాట్ ఈస్ ద అవుట్కమ్. ఓకే, సో యూ గైస్ నో ఎవ్రీథింగ్ అబౌట్ దిస్. ఓకే, సో యూ నీడ్ టు మేక్ షూర్ దట్ యూ నీడ్ టు కన్వర్ట్ దట్ ఎక్స్పీరియన్స్, ఓకే, ఇంటూ డెవాప్స్. ఓకే, అంతేగాని ఓకే, సో డోంట్ గో ఫర్ ఓవర్ షూటింగ్. అంటే లైక్ ఇప్పుడు మీ క్లయింట్ యూజ్లో మీ ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్లో మీకు టెరాఫామ్ అవసరం లేదు అనుకోండి, మీరు ఎక్కడ కూడా టెరాఫామ్ అని పెట్టకూడదు. ఓకే, మీకు నాలెడ్జ్ ఉందని కూడా పెట్టకండి. వై యూ వాంట్ టు పుట్ దట్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో మీకు నాలెడ్జ్ లేదు అనుకుంటే అసలు దాని గురించి ఆ ప్రస్తావన తీసుకురాకండి రెజ్యూమేలో, వాళ్ళు కూడా అడగారు మిమ్మల్ని. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డెవాప్స్కి కావాల్సిన టూల్స్, ఇక్కడ మీ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు టూల్స్ని మార్చుకోవాలంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాన్సిబుల్ ఉంది, ఎట్లా వాడచ్చు. ఓకే, జెన్కిన్స్ ఉంది, ఎట్లా వాడచ్చు. అదే మీకు లైక్ ఐ సెడ్ టెరాఫామ్ ఉంది, ఎట్లా వాడచ్చు. ఓకే, అండ్ ఆల్సో లైక్ క్యూబర్నెటిస్ ఉంది, వే యూ ఆర్ యూజింగ్ దిస్, అసలు మీ కంటైనర్ అప్లికేషన్ కాదా. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఉంది, ఎట్లా వాడచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మీ ప్రాజెక్ట్లో ఎట్లా మీరు ఇన్బిల్డ్ చేస్తారు ఆర్ ఇన్కాపరేట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. అంతేగాని మీరు ఎక్కడి నుంచో ప్రాజెక్ట్ తెచ్చుకొని మళ్ళీ వాడెవడో ఇంటర్నెట్లో ఏదో ప్రాజెక్ట్ చెప్పిండని చెప్పేసి అది తీసుకొని మీరు దానిపైన ప్రాక్టీస్ చేసి ఇక్కడ వచ్చి మళ్ళీ వాడి ప్రాసెస్ మీకు ఐడియా లేకుండా. ఓకే, సో ఇక్కడ మీరు ఖచ్చితంగా దొరికిపోతారు. ఓకే, సో దిస్ నో యూజ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ది జాబ్ ఇంటర్వ్యూస్ ఇక్కడ. ఓకే, మీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ మీరు లైనెక్స్ అడ్మిన్ అవ్వనివ్వండి, మీ డిలివర్ అడ్మిన్ అవ్వనివ్వండి, జేబాస్ అవ్వనివ్వండి, ఎంక్యూ అవ్వనివ్వండి, కాఫ్కా అవ్వనివ్వండి, ఆర్ యూ వర్కింగ్ ఫర్ ద డేటాబేస్ అవ్వనివ్వండి, ఏ ఫీల్డ్లో అయినా ఉండనివ్వండి, మీరు ఐటీలో జాబ్ చేస్తున్నారు అంటే యూ కెన్ కన్వర్ట్ దట్ ఇన్ టు ది డెవాప్స్ మెథడ్. ఓకే, సో డెవాప్స్ మెథడ్లకి మీరు ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో ట్రై టు కన్వర్ట్ దట్. ఓకే, సో అంతేగాని కొత్త ప్రాజెక్ట్స్ పెట్టి అక్కడ మీరు స్టక్ అయ్యి, ఓకే, సో ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని ఏమంటారు ఎక్కువ డ్యామేజ్ చేసుకుంటున్నారు మీరు. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై సజెషన్స్ హూ ఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇన్ ఐటీ అండ్ ఇఫ్ దే వాంట్ టు కన్వర్ట్ ఇన్ టు ది డెవాప్స్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు డూ. ఓకే, అండ్ హూఎవర్ ఆర్ ట్రయింగ్ ఫర్ డెవాప్స్ జాబ్స్. ఓకే, సో మనకి గ్యాప్స్ ఫిల్ చేసి ఎక్స్పీరియన్స్ ఫిల్ చేసి సర్టిఫికేట్ పెట్టుకొని పోతున్న వాళ్ళకి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఓకే, సో ఎవరైతే డెవాప్స్ కోసం జాబ్కి ఎక్స్పీరియన్స్ గ్యాప్ పెట్టుకొని వెళ్తున్నారో, ఓకే, సో ఇక్కడ చాలా మిస్టేక్స్ చూస్తున్నాను నేను. ఓకే, సో వాట్ ఆల్ ద మిస్టేక్స్ ఐఎమ్ సీయింగ్ ఈజ్ ఫస్ట్ కమ్యూనికేషన్. ఓకే, సో చాలా మంది కూడా ఏం చేస్తారంటే బై హార్ట్ చేసేస్తున్నారు. ఓకే,
ఇక్కడ కమ్యూనికేషన్ దగ్గర కూడా చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో లాడ్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ బై హార్డ్. ఓకే, సో బై హార్డ్ లేకపోతే ఆ, రాసుకోవడము. ఓకే, సో పాయింట్స్ రాసుకొని ఆ పాయింట్స్ మట్టుకే చెప్తూ మధ్యలో ఏదైనా పాయింట్ మిస్ అవ్వగానే దే ఆర్ గోయింగ్ బ్లాంక్. ఓకే, సో ఇప్పుడు సెట్ ఆఫ్ పాయింట్స్ రాసుకుంటున్నారు. ఓకే, సో నేను ఈ 5 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. థర్డ్ పాయింట్ దగ్గర కొంచెం మర్చిపోవడం ఏదైనా చేసిరంటే ఈ ఫోర్త్ ఫిఫ్త్ పాయింట్ కూడా మీకు చాలామంది ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు. ఓకే, సో అదేంటంటే ఖచ్చితంగా మీరు నేర్చుకొని వస్తున్నారని తెలిసిపోతుంది. ఓకే, సో దయచేసి అది చేయకండి. ఓకే, సో వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ మీరు కమ్యూనికేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో హౌ యు ఆర్ కమ్యూనికేటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఈ పాయింట్స్ మీరు రాసుకోకండి. ఓకే, మీరు ఏం చేస్తున్నారనేది ఇంపార్టెంట్. అందుకే నేను ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్ చేయండి అని చెప్తున్నా. ఎవ్వరు కూడా వినిపించుకోరు. ప్రాజెక్ట్ చేయండి అంటున్నా కానీ అందరు మళ్ళీ ఆ ఇంటర్నెట్కి వెళ్తున్నారు. ఆ ఇంటర్నెట్లో ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ పిక్ చేసుకుంటున్నారు. అదే ప్రాజెక్ట్లోని చెప్పాలని ట్రై చేస్తున్నారు. ఓకే, మీరు ఇక్కడ ఫ్లో తెలిస్తే మీరు ఇక్కడ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫ్లోనే మీకు అది ఎక్స్పీరియన్స్ ఇచ్చేస్తుంది మీకు. ఓకే, మీరు ఎన్ని రోజులైనా చేయండి, 1 మంత్ చేయండి, 2 మంత్స్ చేయండి, 3 మంత్స్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఒక ఫ్రెషర్ ఉన్నాడు అనుకోండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఎవరైతే ఫ్రెషర్గా ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతారో వాళ్ళని 3 మంత్స్ తర్వాత మీ ప్రాజెక్ట్లో ఏమవుతుందిరా, అసలు ఏం నడుస్తుందంటే వాడు ఎండ్ టు ఎండ్ చెప్పేస్తాడు మీకు. ఓకే, ఇది మా ప్రాజెక్టు. ఓకే, సో వీడు మా కస్టమరు, ఇక్కడ మేము ఈ జాబ్ చేస్తున్నాము, మాకు ఈ టీం ఉంది, మాకు ఇంకో టీం ఉంది, నేను ఈ టూల్ వాడుతున్నా, ఇది చేంజ్ మేనేజ్మెంట్ అంటే, ఇది ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పేస్తున్నారు ఫ్రెషర్స్. మీరు ఎవరినైనా కనుక్కోండి. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా ఫ్రెషర్గా జాయిన్ అయ్యి 3 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఏదైనా ప్రాజెక్ట్లో ఒక 3 మంత్స్, ఏ ప్రాజెక్ట్లో అయినా సరే ఒక 3 మంత్స్ చేశారు అనుకోండి, వాళ్ళకి మొత్తం అవగాహన వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మీకెందుకు రావట్లేదు? నాకు ఇప్పటికి కూడా ఐఎమ్ స్టిల్ ఇన్ డైలమా, లైక్ వై యూ గైస్ ఆర్ అన్ఏబుల్ టు గెట్ దిస్. మీకు ఎక్కడైనా గ్యాప్ ఎందుకు వస్తుంది? మీరు సింపుల్ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ ఈ గ్యాప్ని మీరు ఫిల్ చేయొచ్చు. ఓకే, సో ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ మీరు ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి తీసుకున్నా కానీ చాలా సింపుల్ ప్రాజెక్ట్. ఓకే, సో జావా కోడ్, జెన్కిన్స్, ఆ తర్వాత క్యూబర్నెటిస్, డాకర్ నుంచి క్యూబర్నెటిస్. ఓకే, ఇమేజ్ క్రియేట్ చేయడం, క్యూబర్నెటిస్లో పెట్టడం, ఇక్కడ యాన్సిబుల్ యూజ్ చేయడం. ఈ ప్రాజెక్ట్ అయితే లైక్ మీరు ఎక్కడ కొట్టినా కానీ వస్తుంది ఈ సింపుల్ ప్రాజెక్ట్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తూ దీంట్లో మీకు నోటిఫికేషన్స్ ఎట్లా పంపించాలి, ఎర్రర్ వస్తే ఎవరికి సెండ్ చేయాలి, ఎర్రర్ వస్తే ఏ డెవలపర్కి ఎట్లా సెండ్ చేస్తున్నారు, త్రూ ఏ మీడియం సెండ్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు సడన్గా ఒక చేంజ్ వచ్చింది, ఆ చేంజ్ మీరు ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఏం టూల్స్ వాడుతున్నారు ఆ చేంజెస్కి. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నేను ఈరోజు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక సింపుల్ క్వశ్చన్ అడిగిన, లైక్ వాట్ ఈస్ ద టూల్ యు ఆర్ యూజింగ్ అనేసి అడిగిన ఒక అతన్ని. ఓకే, సో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంది, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంది, అసలు ఎందుకు వాడతారు మీరు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, ఏ టూల్ వాడతారని అడిగిన. లైక్ హీ వాజ్ లైక్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంది అనేది తనకు తెలియదు. ఓకే, బట్ హీ నో లైక్ తను నేర్చుకుంది ఏంటంటే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఒకటి స్నో అని ఉంటుంది. ఓకే, అంటే సర్వీస్ నవ్ అని ఉంటుంది, బిఎంసి అని ఉంటుంది, జీరా అని ఉంటుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ ఫర్ జీరా. ఓకే, సో జీరా ఉందని చెప్పినాడు. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఆర్ డూయింగ్ విత్ జీరా. ఓకే, సో నువ్వు జీరా పెట్టుకున్నావు, ఎందుకు నీకు జీరా, నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను అడిగిన తనని. ఓకే, సో నువ్వు ఇప్పుడు జీరా టికెట్ కాకుండా నేను ఈమెయిల్ నోటిఫికేషన్ చేస్తాను, నాకు ఈమెయిల్ నోటిఫికేషన్ చాలు కదా, నువ్వు జీరా ఎందుకు వాడుతున్నావు అంటే తను జస్టిఫై చేయలేకపోతున్నాడు. ఓకే, సో యూ షుడ్ జస్టిఫై వై ఆర్ యూజింగ్ దిస్ టూల్, యూ షుడ్ జస్టిఫై వై ఆర్ యూజింగ్ యాన్సిబుల్, జస్టిఫై చేయాలి. జెన్కిన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నావు, జస్టిఫై చేయాలి. క్యూబర్నెటిస్ ఎందుకు యూజ్ చేస్తున్నావు, జస్టిఫై చేయాలి. ఓకే, సో నేను ఇప్పుడు క్యూబర్నెటిస్లో కాదు, ఇదే ఇక్కడ నేను డిప్లాయ్ చేయను, వేరే దగ్గరనే డిప్లాయ్ చేస్తున్నా అంటే నువ్వు జస్టిఫై చేయాలి అది ఎందుకు చేస్తున్నావు అని. ఇప్పుడు క్యూబర్నెటిస్ అని చెప్తున్నారు చాలామంది. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ డిప్లాయ్మెంట్ యూ ఆర్ డూయింగ్. ఓకే, డిప్లాయ్మెంటా, స్టేట్ఫుల్ సెట్టా, ఓకే, లేకపోతే ఇంకా వేరే ఏదైనా మెథడ్స్ యూజ్ చేస్తున్నావా, ఎట్లా ఇన్స్టాల్ చేస్తున్నావు, హెల్ప్ చార్ట్సా, ఆపరేటర్సా. ఓకే, సో సింపుల్ క్వశ్చన్. తను ఏం పెట్టిందంటే లైక్ క్యూబర్నెటిస్లో వర్కింగ్ నాలెడ్జ్ ఉంది నాకు, ఐ నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ క్యూబర్నెటిస్ అని పెట్టినాడు. ఓకే, ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్ హౌ యూఆర్ డిప్లాయింగ్ యువర్ అప్లికేషన్. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఆర్ ఏం యూజ్ చేస్తున్నావు డిప్లాయ్ చేయడానికి, హెల్మ్ యూజ్ చేస్తున్నావా, ఆపరేటర్ యూజ్ చేస్తున్నావా అనేసి అడిగాను నేను. ఓకే, సో హీ వాజ్ స్టక్ దేర్, హెల్మ్ అన్నాడు. ఓకే, సో దెన్ ఐ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్ లైక్ హెల్మ్ ఎట్లా ఇన్స్టాల్ చేస్తావు, వాట్ ఈస్ ద డిఫాల్ట్ హెల్మ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఆర్ ఎట్లా మనము values.yaml ఫైల్ని ఎట్లా పుల్ చేస్తాము, ఇట్లాంటి సింపుల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు హీ వాజ్ అన్ఏబుల్ టు ఆన్సర్. ఓకే, సో అట్లీస్ట్ తనకు హెల్మ్ ఆపరేటర్స్ రానప్పుడు హీ షుడ్ హ్యావ్ సేడ్ దట్ హీ విల్ బీ డూయింగ్ డిప్లాయ్మెంట్. ఓకే,
డైరెక్ట్గా డిప్లాయ్మెంట్ డాట్ యామల్ ఫైల్ ఉంటుంది. సో వీళ్ళు డిప్లాయ్మెంట్స్ కింద మేము అప్లికేషన్ డిప్లాయ్ చేస్తామని చెప్తే సరిపోతుంది. ఓకే, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ లైక్ హెల్మ్ వచ్చి ఉండాలని నీకు మ్యాండేటరీ. అసలు నీకు హెల్మ్ రాకపోతే నీకు కుబర్నెటిస్ ఎట్లా పనిచేస్తావు అని నేను అడగాను కదా. దట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ థింగ్, రైట్? సో ఇక్కడ యూ గైస్ షుడ్ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యూ ఆర్ యూజింగ్. మీకు వచ్చిన టెక్నాలజీలో మీకు వచ్చిన కాన్సెప్ట్స్ గురించే మాట్లాడాలి. నేను ఇప్పుడు అడుగుతా క్వశ్చన్, ఓకే, సో టూల్స్ అన్ని ఇప్పుడు అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నావు, హెల్మ్ యూజ్ చేస్తున్నావా, ఆపరేటర్ యూజ్ చేస్తావా అని అడిగింది నేను. అప్పుడు మీరు ఏం చెప్పాలి? నేను రెండు యూజ్ చేయట్లేదండి, మేము డిప్లాయ్మెంట్సే యూజ్ చేస్తాము, డిప్లాయ్మెంట్స్ డాట్ యామల్తోనే మేము మొత్తం డిప్లాయ్ చేస్తున్నాము త్రూ యామల్ ఫైల్సే అని చెప్పి అనుకోండి. ఓకే, దట్ ఈస్ ఫైన్ అనేసి అంటారు. అంతేగాని అయ్యయ్యో అదేంది హెల్మ్ ఎందుకు యూజ్ చేయట్లేదు, అయ్యయ్యో అదేంది ఆపరేటర్ ఎందుకు యూజ్ చేయట్లేదు, ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే దట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, సో మీరు మీ ప్రాజెక్ట్లో అవసరం లేదు కాబట్టి మీరు యూజ్ చేయట్లేదు. ఓకే, దట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో మీరు నేను అడిగినా కదా అనేసి మీరు దాంట్లోకి వెళ్ళేసి మీరు నేను యూజ్ చేస్తున్నా అన్నప్పుడు ఐ విల్ డెఫినెట్లీ ఆస్క్ క్వశ్చన్స్ అన్ దట్. ఓకే, సో ఇక్కడ చాలామంది ప్రాబ్లం అవుతుంది. అండ్ ఆల్సో మేజర్గా కమ్యూనికేషన్ గైస్. ఓకే, మీరు ఏం మాట్లాడుతున్నా కానీ గ్రామర్ కొంచెమైనా ఇంపార్టెంట్. ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ మీరు 100% గ్రామర్ మాట్లాడాలనేసి. ఓకే, సో నేను కూడా 100% గ్రామర్ మాట్లాడాను. నా గ్రామర్ కూడా 60 to 70% దగ్గరనే ఉంటుంది. ఓకే, సో అట్లీస్ట్ మీరు 40 to 50% గ్రామర్ అన్న మాట్లాడాలి. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే ఇట్ విల్ లుక్ వెరీ వియర్డ్ అనమాట. ఓకే, సో మీరు 4 years 5 years నుంచి ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు, మీరు మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ చాలా ఆఫ్ ద లైన్ ఉందనుకోండి, డెఫినెట్లీ ఐ విల్ నో దట్ యూ హ్యావ్ పుట్ అప్ ఇన్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో మీరు ఎక్స్పీరియన్స్ పెట్టే వచ్చినారు అనేసి అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకుంటా. ఓకే, సో ఇట్లా చాలా మిస్టేక్స్ చూసిన నేను, సింపుల్ మిస్టేక్స్. ఓకే, సో జెన్కిన్స్ అంటే జెన్కిన్స్ ఏ వర్జన్ యూజ్ చేస్తున్నావు, లైక్ వాట్ ఈస్ ద వర్జన్ యూ ఆర్ యూజింగ్, హౌ యువర్ జెన్కిన్స్ సెటప్ ఈజ్. ఓకే, సో మాస్టర్ సెటప్ ఎట్లా ఉంది, అండ్ ఆల్సో హౌ యూ ఆర్ యాడింగ్ స్లేవ్ నోట్స్ ఎట్లా వర్క్ అవుతాయి, మాస్టర్ నోట్స్ ఎట్లా వర్క్ అవుతాయి. సింపుల్ క్వశ్చన్. ఓకే, సో ఇది సింపుల్ క్వశ్చన్, యూ షుడ్ justify of what you are using and why you are using it. Okay, otherwise you can definitely say that my Jenkins is sitting on Kubernetes lo undi na Jenkins with multi-pod, with multi-region or multi-zones. Okay, so why I need master and all this stuff, all these kind of things. Okay, నా Kubernetes నాది నా రెండు మాస్టర్లు నావి Kubernetes లో ఉన్నాయి, సారీ జెన్కిన్స్, అండ్ ఆల్సో స్లేవ్స్ కూడా నాకు Kubernetes లోనే ఉన్నాయి అని చెప్పింది అనుకోండి, డన్, ఫినిష్. ఓకే, సో అక్కడ మీ జాబ్ అయిపోయినట్టు. ఓకే, సో నో వన్ ఈస్ కమింగ్ అండ్ ఆస్కింగ్ మీ లైక్ వై యూ ఆర్ డూయింగ్ దిస్, వై యూ ఆర్ నాట్ డూయింగ్ దిస్. ఓకే, నేను బియ్యంలోనే ఎందుకు పెడుతున్నారు మీరు, ఒకటే మాస్టర్ ఉంది ఆ ప్రొడక్షన్లో. ఓకే, సో ఎన్ని మాస్టర్లు ఉన్నాయి, 2 మాస్టర్లు ఉన్నాయా, 3 మాస్టర్లు ఉన్నాయి అనేది మీరు జస్టిఫై చేయాలి వై అనేది. ఓకే, కొంతమంది ప్రొడక్షన్లో ఒకటే మాస్టర్ యూజ్ చేస్తారు, యూ షుడ్ జస్టిఫై వై ఆర్ యూజింగ్ ఓన్లీ వన్. ఎందుకంటే నా చిన్న అప్లికేషన్ బాబు, సో చాలా చిన్న అప్లికేషన్, ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ మోర్ మనీ ఆన్ మేకింగ్ మాస్టర్. ఈవెన్ దెర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ డౌన్ టైమ్, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్, మా అప్లికేషన్ అంత ఇంపాక్ట్ ఏమవ్వదు, అందుకని మేము ఒకటే వాడుతున్నామని చెప్పాలి. యూ షుడ్ బి వెరీ కాన్ఫిడెన్స్ అండ్ యూ షుడ్ జస్టిఫై ఎవ్రీథింగ్. మీ రెజ్యూమోలో పెట్టిన ప్రతి సెంటెన్స్ కూడా, ప్రతి టూల్ని కూడా మీరు జస్టిఫై చేయాలి. వితౌట్ జస్టిఫైయింగ్ ద టూల్ ఆర్ సెంటెన్స్ యూ కెనాట్ సర్వైవ్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఓకే, సో దాట్ ఈజ్ వన్ థింగ్. చాలామంది ఏంటంటే ఇప్పుడు క్లౌడ్లో కూడా అజూర్, AWS, గూగుల్ క్లౌడ్ అని పెట్టేస్తున్నారు. ఓకే, సో అంటే నేను ఇంటర్వ్యూ చేసిన దాంట్లో ఒక అతను లైక్ హీ హాస్ పుట్ అప్ AWS, అజూర్, గూగుల్ క్లౌడ్లో నాలెడ్జ్ ఉంది అనేసి. ఓకే, సింపుల్ బేసిక్ థింగ్స్ లైక్ వెన్ యు ఆర్ లాంచింగ్ అన్ ఇన్స్టెన్స్. ఓకే, సో మనము ట్యాగ్స్ ఇస్తున్నాం. ఓకే, సో వై యూ ఆర్ గివింగ్ ఇట్ ట్యాగ్స్ ఎందుకు ఇస్తావు. ఓకే, సో వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ యూ ఆర్ యూజింగ్ ఇన్ యువర్ ఎన్విరాన్మెంట్, ఆర్ మీ ప్రాజెక్ట్లో మీరు నేమింగ్ కన్వెన్షన్స్ ఏం యూజ్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఒక సర్వర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో సర్వర్ క్రియేట్ చేసినప్పుడు నేమింగ్ కన్వెన్షన్ ఏమి ఇస్తావు, నువ్వు VPC క్రియేట్ చేస్తా అంటున్నావు, VPCకి ఏమి ఇస్తావు నేమ్ కన్వెన్షన్. సో ఇట్లాంటి సింపుల్ థింగ్స్ కూడా మీరు జస్టిఫై చేయాలి. ఓకే, సో ఎందుకంటే మీరు ఫేక్ అని తెలిసింది అంటే వాడు ఇంకా ఒక రేంజ్లో ఆడుకుంటారు జనాలు. ఓకే, సో ఎనీవే లైక్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఐ గివెన్ సమ్ సజెషన్స్, ఫీడ్బ్యాక్స్ టు దెమ్ లైక్ వాట్ దే నీడ్ టు డూ, వాట్ దే షుడ్ నాట్ డూ అనేసి. ఓకే, సో చాలా తక్కువ మంది ఇస్తారు అట్లాంటి ఫీడ్బ్యాక్స్ అండ్ సజెషన్స్. ఓకే, సో దే గాట్ టు నో లైక్ వాళ్ళు కూడా తెలిసింది ఏ మిస్టేక్స్ చేస్తున్నారు అనేది. ఓకే, అండ్ ఆల్సో ఐ డోంట్ మేక్ పీపుల్ వెయిట్. ఓకే, సో ఇఫ్ ఐ డోంట్ లైక్ ఆర్ ఇఫ్ దే ఆర్ నాట్ అప్ టు ది మార్క్ నేను చెప్పేస్తాను. ఓకే, సో అంతేగాని మా HR కనెక్ట్ అవుతాడు, మా HR వచ్చి మాట్లాడతాడు అనేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళ HRస్కి ఈమెయిల్ చేసి ఇస్తుందా లేదా, రెస్పాన్స్ వస్తుందా రాదా. సో ఐ డోంట్ డూ ఆల్ దోస్ స్టఫ్. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు గివ్ ఏ ఫీడ్బ్యాక్, ఓకే, సో నా ఫీడ్బ్యాక్లోనే తెలిసిపోతుంది. ఓకే,
యు ఆర్ త్రూ ఆర్ నాట్ అనేది. ఓకే, సో ఇఫ్ యు ఆర్ త్రూ డెఫినెట్లీ, అంటే ఎవరైనా త్రూ అయితే నేను డెఫినెట్గా ఓకే ఐ ఫార్వర్డ్ టు ఆర్ హెచ్ఆర్ అండ్ యూ విల్ హ్యావ్ యువర్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది చెప్తాను. ఓకే, సో దట్ ఈస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. చాలామంది ఫాలో అవ్వరు, అంటే చాలామంది ఫాలో అవ్వరు. వాళ్ళు ఏమంటారంటే ఐ విల్ టాక్ టు హెచ్ఆర్ అనేసి చెప్పేశారు డైరెక్ట్. ఎందుకు అనేది కూడా ఒక రీజన్ చెప్తాను, వై దే విల్ సే దాట్ అనేది. ఓకే, సో ఒక్కసారి నేను కూడా ఇట్లా ఒక క్యాండిడేట్కి ఫీడ్బ్యాక్ ఇస్తే లైక్ హీ వాజ్ రివర్స్ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసాను అనమాట. లైక్ అది ఏంటంటే నా ఆర్గనైజేషన్ లెవెల్లో ఇంటర్వ్యూ చేయలేదు నేను, మన సబ్స్క్రైబర్స్లో చేసినప్పుడు. ఓకే, సో మన సబ్స్క్రైబర్స్లో అప్పుడు డెవాప్స్ పొజిషన్స్ కోసం ఇంటర్వ్యూ చేసినప్పుడు లైక్ ఐ హావ్ గివెన్ ఏ ఫ్రెండ్లీ ఫీడ్బ్యాక్. కాకపోతే మనవాడు ఏంటంటే అగైన్ లైక్ మీరు ఇట్లా అడగలే కదా, మీరు అట్లా అడిగారు. ఐ నో లైక్ దిస్ కమ్యూనికేషన్ చూస్తే తెలిసిపోతుంది మనకి, వే ఆఫ్ ప్రజెంటింగ్ ది ప్రాజెక్ట్, వే ఆఫ్ ప్రజెంటింగ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో అక్కడనే తెలిసిపోతుంది జనరల్ ఎవరైనా సరే అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు కదా. సో ఇక్కడనే మీరు ఎంతవరకు సక్సీడ్ అవుతున్నారో సక్సీడ్ అవుతలేరో అనేది చెప్పేయచ్చు. అంటే లైక్ ఇన్ మై ఒపీనియన్, అంటే నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినాడా, లేకపోతే చేస్తున్నాడా, జెన్యున్గా వర్క్ చేస్తున్నాడా, జెన్యున్గా వర్క్ చేసి టెక్నాలజీ చేంజ్ అవుతున్నాడా అనేది నేను ఈ అబౌట్ మై సెల్ఫ్లోనే ఐ గెట్ ఇట్. ఓకే, సో బికాస్ మేబీ ఐఎమ్ డూయింగ్ ఇంటర్వ్యూస్ ఫ్రమ్ లాంగ్ టైం కాబట్టి నాకు ఐడియా ఉంది అనుకుంటున్నా. ఓకే, అది అందరికీ ఉంటుందని నాకు అంటే ఐ డోంట్ థింక్ సో, బట్ యా సమ్ ఆఫ్ ది పీపుల్ ఓకే సో ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఇంటర్వ్యూస్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. ఓకే, సో దే విల్ నో లైక్ చాలా మందికి మీరు అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్పినప్పుడే ఓకే సో దే విల్ గెట్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఆర్ అనేది. ఓకే, సో మీరు నిజంగా చేసినారా, లేకపోతే యూ ట్రైంగ్ టు చేంజ్ యువర్ టెక్నాలజీయా, లేకపోతే అసలు మీరు గ్యాప్ ఫిల్ చేసుకొని వస్తున్నారా అనేది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్. ఓకే, సో బీ కాన్ఫిడెంట్. ఓకే, సో చాలా ఓపెనింగ్స్ అసలు యూ కెనాట్ ఇమాజిన్ లైక్ ద నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వీ హ్యావ్ దిస్ మంత్. ఓకే, సో మేబీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు ఉండొచ్చు. ఓకే, సో హోప్ సో ఈ 4 వీక్స్ 3 వీక్స్ మాత్రం చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. ఐ వాంట్ యూ గైస్ టు గెట్ ఇన్ టు ది జాబ్స్. ఓకే, సో బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ మేక్ షూర్ దట్ యూ నో ఎవ్రీ టూల్ యూ ఆర్ పుటింగ్ ఇన్ ద రెజ్యూమే అండ్ యూ ఆర్ వెరీ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఓకే, సో అట్లీస్ట్ మీరు 7 to 8 రేట్ చేసుకోవాలి మీకు మీరే. ఓకే, సో మీకు మీరే అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నువ్వు ఎంత రేట్ చేసుకుంటావు లైనెక్స్లో అంటే నేను 10 రేట్ చేసుకుంటా సార్, 10 out of 10 అని మీరు నాకు చెప్పొచ్చు. నాకు చెప్పడం కాదు, మీకు లైక్ విత్ ఇన్ యూ నో లైక్ వేర్ యు ఆర్ ఎట్. ఓకే, సో మీకు మీరు రేట్ చేసుకుంటే ఓకే సో హౌ మచ్ యూ విల్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైనెక్స్ అని అనుకోండి, ఇఫ్ యు ఆర్ రేటింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ 4, 5 అనుకుంటే యూ షుడ్ మేక్ ఇట్ టు 8. ఓకే, సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ 8కి తీసుకెళ్ళాలి. అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ యూ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఎవ్రీ టైం మీకు ప్రాక్టీస్ మీదనే ఉండాలి. ఓకే, సో ఫోకస్ అంతా ప్రాక్టీస్ మీదనే ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ వన్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, సో కీప్ ఆన్ ట్రయింగ్. ఓకే, సో ఎవరైతే డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అక్కడ నేను ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ జెన్కిన్స్ నౌ. జెన్కిన్స్ స్టార్ట్ చేసినాం మనము. జెన్కిన్స్ గురించి మాట్లాడిన, ఇన్స్టాలేషన్ గురించి మాట్లాడిన, జెన్కిన్స్లో హౌ వీ డూ ఇన్స్టాలేషన్ విత్ ప్యాకేజెస్, హౌ వీ డూ ఇన్స్టాలేషన్ విత్ వార్ ఫైల్ అండ్ హౌ వీ డూ ఆర్ వార్ ఫైల్. ఓకే, సో అండ్ హౌ యూ డూ ఇన్స్టాలేషన్ విత్ కంటైనర్స్ అంటే డాకర్స్లో ఎట్లా చేస్తాం అనేది. దెన్ ఐ హ్యావ్ ర్యాన్ సింపుల్ ప్రాజెక్ట్. ఓకే, సో సింపుల్ పైథాన్ ప్రాజెక్ట్, మేవెన్ ప్రాజెక్ట్ ఒకటి రన్ చేసిన సెకండ్ పార్ట్లో. థర్డ్ పార్ట్లో ఐ విల్ గో ఫర్ జెన్కిన్స్ క్యూబర్నెటిస్ సెటప్ అండ్ ఆల్సో జెన్కిన్స్ మాస్టర్ సెటప్ కూడా అందులో ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, సో థర్డ్ పార్ట్లో అది వస్తుంది. అండ్ దెన్ ఫోర్త్ పార్ట్లో లైక్ ఐ వాంట్ టు డూ మోర్ ఆన్ జెన్కిన్స్. ఓకే, సో జెన్కిన్స్ని ఇన్డెప్త్గా చేద్దామని ట్రై చేస్తున్నా. ఓకే, సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు జాయిన్, ఈ మంత్ మొత్తం జెన్కిన్సే ఉంటుంది. లైక్ హోల్ జూలై ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ జెన్కిన్స్. ఓకే, సో మొత్తం జూలై అండ్ ఆల్సో ఆగస్ట్ ఫస్ట్ వీక్. ఓకే, సో మొత్తం కూడా జెన్కిన్సే పోస్ట్ చేస్తాను నేను, ఇది మన డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్లో. ఓకే, అండ్ ఆల్సో హూ ఎవర్ ఆర్ గోయింగ్ ఫర్ కాఫ్కా. ఓకే, సో కాఫ్కా కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన 3 వీడియోస్ చూడండి. నెక్స్ట్ ఐ విల్ పోస్ట్ ఆల్ ది అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్. ఓకే, సో అడ్మినిస్ట్రేటివ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ కూడా మాట్లాడడానికి ట్రై చేస్తా ఆ కాఫ్కా 4th పార్ట్లో. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ విల్ డూ. అండ్ ఆల్సో అవి వర్చువల్ లైనెక్స్ స్టార్ట్ చేసినాము, కాకపోతే చాలా అంటే ఒక్కొక్కరికి టైమింగ్స్ మిస్ మ్యాచ్ అవ్వడము, ఒకరు మార్నింగ్ జాయిన్ అవ్వడము, ఒకరు ఈవినింగ్ జాయిన్ అవుతా అనడము,
కొంతమంది వీక్ డేస్, కొంతమంది వీకెండ్స్. ఓకే, సో వీ స్టాప్డ్ ఇట్ అండ్ వీఆర్ డూయింగ్ అన్ ఆఫ్లైన్ వీడియో. ఓకే, సో కంప్లీట్ ఆఫ్లైన్ వీడియో చేస్తాను నేను వర్చువల్ లైనక్స్ పైన రియల్ టైమ్ది, అండ్ దెన్ ఐ విల్ పోస్ట్ దట్. ఓకే, సో దట్ ఈస్ కాస్ట్ అరౌండ్ 4,000 రూపీస్. ఓకే, సో ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడు జెన్కిన్స్ కూడా చేస్తే మీరు చూస్తున్నారో లేదో, లైక్ ఐఎమ్ కాఫ్కా కూడా ఐ హ్యావ్ టేకెన్ మీడియం ఏడబ్ల్యూఎస్. ఓకే, సో మీడియం విఎమ్స్ తీసుకున్నాం. సో లాట్ ఆఫ్ కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఓకే, సో అందుకోసమని వీఆర్ పుట్టింగ్ సమ్ ఛార్జ్ ఆన్ వర్చువల్ లైనక్స్. ఓకే, సో వర్చువల్ లైనక్స్ మనం ఎప్పటి నుంచో ఛార్జ్ చేస్తున్నాం కాబట్టి that will continue. Okay, so everything is again free in our YouTube channel, and also DevOps Master program kuda like 199 rupees undi. Okay, so go and join there. So September October lo mostly I'll do that in public. Okay, so October lo mostly that will be public. Okay, ఎందుకంటే I want to do more in depth on Jenkins and also Terraform. Okay, so Terraform and also అందులో నేను CKA కూడా కంప్లీట్ చేసేస్తాను. ఓకే, సో సర్టిఫైడ్ క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేషన్ కూడా అందులోనే కంప్లీట్ చేస్తా, అండ్ ఆల్సో విల్ డూ ది మానిటరింగ్ విత్ ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా. ఓకే, సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేద్దామని చూస్తున్నా డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్లోనే. ఓకే, సో ట్రై టు జాయిన్ దర్ విత్ 199 రూపీస్. 199 ఇస్ నాట్ అ బిగ్ డీల్. ఓకే, ఎందుకంటే బయట డెవాప్స్ ప్రోగ్రాము ఇది ఇప్పుడు మనం చెప్పే ప్రోగ్రామే. ఓకే, సో ఇట్ ఈస్ కాస్ట్ అరౌండ్ 50,000-60,000 40,000, కొంతమంది 49,000 పెట్టి జాయిన్ అవ్వాలి. లైక్ ఈ మధ్య కాల్ చేసిన వాళ్ళందరూ అదే ఉన్నారు. ఓకే, సో అందరు కూడా లైక్ అన్న నేను 40,000 పే చేసిన, 30,000 పే చేసిన. మొన్నైతే ఒక ఆయన కాల్ చేసి నేను 80,000 స్పెండ్ చేసిన డెవాప్స్ పైన అని చెప్పినారు. ఓకే, సో యూ గైస్ ఆర్ స్పెండింగ్ ఎ లాట్, బట్ ఇఫ్ యూ కెన్ జాయిన్ అవర్ ఛానల్ 199 రూపీస్ మాత్రమే ఉంటుంది మనది. ఓకే, సో పర్ మంత్. ఓకే, సో ఇంకొక 4 months అయితే మనం ఎట్లా పబ్లిక్ చేసేస్తాం. ఎవరైతే జాయిన్ అవ్వలేకపోతున్నారంటే యూ కెన్ గో ఫర్ పబ్లిక్, ఆర్ ఎల్స్ ఐ విల్ మూవ్ ఇట్ టు 29 రూపీస్ ప్యాకేజ్. ఓకే, సో చూద్దాం అది హౌ ఐ కెన్ డూ అనేది. ఓకే, సో that is it guys. So this is what I wanted to give today. Okay, so hope you guys will get a job in these 4 weeks ఎందుకంటే it's very good. Okay, so market చాలా చాలా బాగుంది. Okay, so go and get the జాబ్. ఓకే, అండ్ ఆల్సో ఫోకస్ చేయండి. ఓకే, సో ఎవరైతే జాబ్ స్విచ్ అనుకుంటున్నారో ఓకే, సో వాళ్ళకైతే 80% ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి జాబ్ తెచ్చుకోవడానికి, ఎందుకంటే ఓపెనింగ్స్ ఎక్కువ ఉన్నాయి. యు ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ ఐటీ, సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే, అండ్ ఆల్సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ట్రై చేస్తున్నారో వాళ్ళకు కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ 80%, 30%, 40% ఎంతవరకు మీకు ఛాన్స్ ఉంది అనేది టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ ఎఫర్ట్, ఆన్ యువర్ ప్రాజెక్ట్, ఆన్ యువర్ కేపబిలిటీస్. ఓకే, సో మేక్ షూర్ యూ గెట్ ఏ జాబ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, సో ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్. బాయ్.